హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని గోబీ 65ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ని, మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. దానిలోనికి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పుని వేసుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని దానిలో వేసుకోవాలి. వీటిని 2 to 3 minutes బాగా ఉడకనివ్వాలి. 2 to 3 minutes ఉడికిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి. తర్వాత వీటి మీద కొన్ని నార్మల్ వాటర్ని వేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఏమైనా కొంచెం వాటర్ పడితే కొంచెం స్ప్రింకిల్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పుని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా జీడిపప్పుని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముద్దలా కాకుండా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకేసారి కలర్ వచ్చి లోపల సరిగా ఉడకవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిని పప్పుచారు కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉంటాయి. ఇవి మంచి కలర్ఫుల్గా కనిపించాలంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిగిలిన కాలీఫ్లవర్ పీసెస్ని కూడా ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.